ఏ హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈ సినీ మాఫియాలోని చాలా మంది స్టార్స్ ఉన్నారు, గ్యాంగ్స్టర్స్ ఉన్నారు, బట్ హీఈస్ ద రియల్ మాన్స్టర్. అలాంటి ఒక మాన్స్టర్ని తన డెన్లో కలవడానికి డాన్గా మన ముందుకైతే రావడం జరిగింది. అండ్ తను ఒక ఇంట్రెస్టింగ్ ఇంట్రోగేషన్ తొందరలో March 21 ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్తో మన ముందుకు రాబోతున్నారు సార్. దాని గురించి చాలా విషయాలు తెలుసుకుంటూ యాక్టర్స్ మనతో ఉన్నారు, అండ్ అలాగే ప్రెజెంటర్ కమ్ రైటర్ ఆర్జీవి గారు మనతో ఉండడం జరిగింది. అండ్ అంటే పురుషులందు పుణ్య పురుషులు వేరే అంటారు కదా, అలా జీవులందు ఆర్జీవి వేరేయా. సో అలాంటి ఒక స్పెషల్ గెస్ట్ని ఈరోజు కలబోతున్నాం. సో లెట్స్ గో అండ్ డిస్కస్ విత్ హిమ్. హాయ్. హలో సార్. జీవా మాన్స్టర్ అని అన్నీ సార్, మీరు మా రియల్ మాన్స్టర్, మీరే మాకు స్పెషల్ జీవి, అన్నీ మీరే. మాకు ఏ క్వశ్చన్కి ఆన్సర్ దొరకకపోయినా రామ్ గోపాల్ వర్మ దగ్గరికి వెళ్తే అన్నీ దొరికేస్తాయి ఆన్సర్. అంత స్పెషల్ మీరు మాకు. బట్ ఎనీవేస్, February 28, March 14, ఫైనల్లీ March 21. ఇన్ని పోస్ట్ పోన్లు, సారీ గురించి ఎక్స్పెక్టేషన్స్ అలాగే ఉన్నాయి, ఆడియన్స్ అలాగే వెయిట్ చేస్తున్నారు. సో ఈ బ్యాంగర్ థియేటర్స్లోని ఎలా పేలబోతుంది సార్? పోస్ట్పోన్మెంట్ అంటే ఈ టైంలో కొంచెం అడిగారు, అక్కడ థియేటర్స్ 3 లాంగ్వేజ్ ఒకేసారి వస్తుంది కదా, దానికోసం చేసాం. పేలబోతుందా లేదా అనేది వాళ్ళు చెప్పాలి, మనం చెప్పలేం. సార్ అంటే నార్మల్గా ఆర్జీవి గారి సినిమాలకు కూడా ప్రమోషన్స్ అవసరమా సార్? ప్రతి దానికి అవసరం కదా, అందరూ అన్ని రకాల్లో బిజీగా ఉంటారు. వాళ్ళకి ఏం జరుగుతుంది, ఏం వస్తుంది, వెళ్తుంది అనేది తెలియజెప్పాల్సిన బాధ్యత కూడా ఫిల్మ్ మేకర్స్కి ఉంటుంది కదా. సార్ కొంచెం మీ స్టార్టింగ్ ఆఫ్ ద జర్నీలోని మీకు సినిమా థియేటర్కి వెళ్ళడం ఎప్పుడు కూడా ఎగ్జైట్ చేసేది. సో మీ అంకుల్తో కొన్ని సినిమాలకు వెళ్తుంటే చాలా బాగా సెలబ్రేట్ చేశారు. బట్ అది ఇయర్స్ టర్న్ అవుతున్న కొద్దీ ఆ ఎగ్జైట్మెంట్ ఏమైనా తగ్గిందా సార్? ఎందుకంటే డైరెక్టర్గా ఉన్న కాస్త ఆర్జీవి గారు రైట్. డెఫినెట్గా నేను థియేటర్స్కి చాలా తక్కువ వెళ్తాను. అంటే మనకి వేరే వేరే సాధనాలు వచ్చేసినాయి. అది కాకుండా నేను వాచ్ లాట్ ఆఫ్ డాక్యుమెంటరీస్ అండ్ చాలా సెలెక్టెడ్ ఫిల్మ్స్కి నేను థియేటర్స్కి వెళ్తాను. ఓకే. సో ఇప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ ఏమైనా తగ్గిందా సార్? ఎందుకంటే రైటర్ అండ్ ప్రెజెంటర్గా మారింది. ఎక్సైట్మెంట్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఇట్స్ నాట్ తగ్గటం అనేది కరెక్ట్ కాదు, వేరే వేరే వాటికి షిఫ్ట్ అవ్వచ్చు. బ్యూటిఫుల్. లెట్స్ డిస్కస్ విత్ యాక్టర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరాధ్య దేవి మ్యామ్, హాయ్. వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. అండ్ వన్ ఆఫ్ ద లెజెండ్తో మీరు వర్క్ చేయడం జరిగింది. బట్ హౌ స్పెషల్ దిస్ సారీ? బికాస్ ది జర్నీ స్టార్ట్స్ విత్ దట్ సారీ అండ్ నౌ కమ్స్ టు థియేటర్స్. వన్ ఆఫ్ ద లెజెండ్, ఇట్స్ ద మాన్స్టర్. How is working with the monster? Working with our monster, our OG. Of course, everything is so special because it's my first movie and that too in different industry because I'm coming from Kerala. So everything feels so different and special. Oh, beautiful. Sir, I want to ask you one thing. అంటే మీ డెన్లో చాలా మంది వర్క్ చేశారు, చాలా మంది చేశారు. బట్ ఆరాధ్య దేవి మేడం బర్త్డే ఎందుకు కొంచెం స్పెషల్గా తీసుకున్నారేమో ఆర్జీవి గారు అనిపిస్తుంటారు. ఒక మంచి సాంగ్ కంపోజ్ చేయించి, ఒక మంచి డెకరేషన్ చేయించి ఆరాధ్య గారికి సర్ప్రైజ్ ఇచ్చారు. See, the reason one is she's the heroine of the RGB Den product look. So obviously we're also happy with the way she did in the film and all that. And she's become almost like a Den member because it's Den product. So almost apne sari film also shoot finish అయిపోయింది. So it was a combination of that. Yeah. మ్యామ్, ఆ లిరిక్స్ మీకు బాగా నచ్చాయా మ్యామ్? ఆ లిరిక్స్, The song lyrics. చాలా బాగుంది. కెన్ ఎక్స్పెక్ట్ ఎనీ 2 lines In Telugu? No. మీ మీద రాసిన సాంగ్, ద That song I don't remember. Yeah. I don't remember. Happy birthday to Aradhya. You are the Devi of RGV Den. Yeah. Yeah. Beautiful, sir. Yeah. And let's come to Satya, bro. Yeah. And you coming from the theaters background, right? Yeah. Yes. How special this saree for as an actor and working with our monster? Yeah, first special way कि मैं राम सर के साथ काम कर रहा हूँ. And then this is my debut film. Yeah. Sir, ఏంటి సార్ యాక్టర్స్ చాలా తక్కువ మాట్లాడుతున్నారు? Yeah, I think Satya is little introvertish. He doesn't talk. Yeah. స్టిల్ ఇన్ని సినిమాలు చేసినప్పటికీ కూడా సార్ సెలక్షన్ ఆఫ్ ద యాక్టర్స్ అనేది, చెక్ లిస్ట్ అనేది ఆర్జీవి గారి దగ్గర ఎలా ఉంటుంది? ఒక యాక్టర్ని తీసుకున్నప్పుడు I mean, I go completely by the requirement. అంటే ఇప్పుడు నేను రైట్ చేసినప్పుడు క్యారెక్టర్ ఇలా ఉండాలి అని నా మైండ్లో ఏదో ఒక ఇమాజినేషన్ ఉంటుంది కదా, ఆ ఇమాజినేషన్కి ఎవరు ఫిట్ అవుతారని చూస్తాను అంతే. యా. బట్ మీరు చాలా బ్రూటల్గా కనబడుతున్నారు మాకు సినిమాలోని. అండ్ అంటే ఆ క్యారెక్టర్ ఆర్క్ అనేది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనేది, దట్ క్యారెక్టర్ ఆర్క్ హౌ ఇంట్రెస్టింగ్. Saying looks so scary, but how interesting is the arc? The character arc. Character.
एक्चुअली मेरा जो करेक्टर है स्टार्टिंग में नाइस दिखाया गया है, Yeah. आफ्टर सम टाइम लाइक ग्राफ जो है चेंज होगा, देन स्लोली ऑब्सेस्ड होता जाएगा Okay. और इसे ఓకే సార్, లవ్ అనేది చాలా ప్యూరెస్ట్ ఫామ్ అంటూ ఉంటారు. దాన్ని మీరు ఎంత వైలెన్స్గా చూపించిన కారణం ఏంటి? See, love అనేది ఇట్స్ గాట్ మల్టిపుల్ వేరియేషన్స్ ఆ కాంటెక్స్ట్లో. అదే లవ్ హేట్గా మారచ్చు, ఒకసారి డేంజరస్గా మారచ్చు. లవ్ క్యాన్ బికమ్ బోరింగ్ ఆల్సో సమ్ టైమ్స్. అండ్ సో మెనీ టైమ్స్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ టు లవ్లో స్టార్ట్ అయ్యి ఎన్ని రకాల ఎమోషన్స్ మారటం అనేది మనం చాలాసార్లు we experience that in personal life and others' lives. Yeah, so love can never be stable. Yeah. సార్ మీరు చాలా సినిమాలు చూసుంటారు, చేసున్నారు కాబట్టి వై ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంట్రెస్ట్ లవ్ బిట్వీన్ బాయ్ అండ్ గర్ల్ మోర్ దెన్ ఏ మదర్ లవ్, ఫాదర్ లవ్, రిలేషన్స్ లవ్? I mean, I don't care about any other love except man woman. సో మీ దగ్గర కరెక్ట్ ఆన్సర్ ఉంటుందేమో అని మా ఫీలింగ్. మ్యాన్ ఉమెన్ లవ్ అనేది ఎందుకు అంత ఇంట్రెస్టింగ్ మిగతా అన్ని లవ్లతో పోల్చుకుంటే? I mean, I think there can be, at least I only connect to that love. I don't connect. Maybe I'm sure a lot of mothers love their kids and some people love their dogs. And some people love themselves. So there are so many different types of love. Yeah. But Aradhya, how you mold from an Aradhya to a character like in the sari? I think it was easy, maybe because of his guidance and my director Kamal. I think I can relate to that character very easily because she is kind of very talkative and very easygoing girl who gets friendly with everyone she meets. So it is some sort of like me. So it was easy for me to connect to that character when he gave me the storyline. So I think in the first half the character is just like me, but from the second half the graph changes so differently. Yeah. But before did you enter into the Telugu industry, did you have any perception on the Telugu industry, how it is? No, but Telugu is a very beautiful language. Okay. No perception how I know, but I watched a lot of Telugu movies, and most of the Telugu movies now they are dubbed in Kerala. Yeah. Allu Arjun has lot of movies, so yeah, always a fan of Allu Arjun sir. Super. But how this magic happens? Ajay Gari contacted you and this story It happened just like that. I don't know. It feels so unreal even now because see, I was a very like a normal girl going college, coming back hostel, the same routine every day, and suddenly something is happening to your life out of blue, and everything changes, even your surrounding, the people around you, everything. So it was suddenly I was also kind of like what is happening around me. So it was, I got little time to process the things which was happening around me. సార్ సారీ అనేది టైటిల్గా పెట్టి మనం ముందు తీసుకొస్తాం. Yeah. బట్ అదే సారీ మన తెలుగులో ట్రెడిషనల్గా చాలా బాగా వాడతారు. అండ్ అదే సారీ కొన్నిసార్లు ప్రాస్టిట్యూట్స్ కానీ వాళ్ళు కానీ వేసుకున్నప్పుడు అది కొంచెం డిఫరెంట్ అప్రోచ్ వస్తూ ఉంటుంది. సో ఈ సారీలోని అసలు ఆ సారీ యొక్క గొప్పదనాన్ని చెప్పబోతున్నారా? వాట్ వి ఎక్స్పెక్ట్? See, I think context of a film, how beautiful a girl can look in a sari. Because I think that is the main context. It's not, we are not touching tradition and culture and anything. In fact, there's a dialogue when she's asked, why are you wearing this sari? Because I like wearing it. Okay. It's not for any other reason. So that is her character's choice of the clothing. Okay. Yeah. సార్ అంటే ఆరాధ్య గారిని చూసిన తర్వాత ఈ స్టోరీ వచ్చిందా? No, story idea ఉంది నా దగ్గర. Oh. But I never thought of it as a film also. Okay. ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా అని నేను ఎక్కడో నా మైండ్లో ఎక్కడో ఉంది అది. బట్ ఆరాధ్యాన్ని చూసినప్పుడు ఆ రీల్లో దట్ ఈస్ వెన్ ఐ ఫెల్ట్ షీ విల్ ఫిట్ ఇన్ దట్ ఫిలిం. ఓకే, ఇఫ్ ఆరాధ్య గారు సే నో టు దిస్ జర్నీ, then what happens? I don't think I would have made the film, definitely, because the point is that film was not in my mind. So I almost got inspired by her. Wow. Ma'am, what is your comments on this statement, what he told? I don't know. I think that was my destiny, luck. Yeah, I don't know. But Satya sir, how it is happened? How you entered on board into the project? Sorry. एक्चुअली मैं स्ट्रगल कर रहा था मुंबई में. आई गेव नॉर्मल ऑडिशन, देन प्रोडक्शन से बात हुआ आफ्टर 2 months बाद.
प्रोडक्शन ने बोला राम सर बात करना चाहते हैं आपसे, तो पहले तो मैं थोड़ा नर्वस हुआ था। देन जब बात हुआ तो राम सर से लाइक नॉर्मली बात हुई थी हमारी। सर ने पूछा क्या करते हो थिएटर में, सब नॉर्मल इंट्रोडक्शन, कहाँ से हो कहाँ हो जी। Then उस टाइम मैं मुंबई में था 2023 में, स्ट्रगल ही कर रहा था, लाइक कैमियोज वगैरह करता था मैं टीवी सीरियल्स में, लाइक वेब सीरीज में। पर जब राम सर से बात हुई तो राम सर ने मुझे कैरेक्टर के बारे में बताया। आफ्टर सम टाइम राम सर ने मुझे स्क्रिप्ट सेंड किया, वही लाइक मेरे लिए भी एक मैजिक है, बिकॉज मेरा डेब्यू फिल्म है। इससे पहले मैं कैमियोज एंड वेब सीरीज में भी वही कैरेक्टर्स ही कर रहा था, तो मेरे लिए भी मैजिक है। But what was your perception before entering into Telugu industry, and how much do you know about the Telugu cinemas? सेम ही है लाइक बॉलीवुड में, अगर बस मुझे थोड़ा टाइमिंग को लेके लगता है अंदर में सेम ही है। लाइक कैमरा वर्क ही है, एक्टिंग मैं एक्टिंग कर रहा हूँ, लोग अपना अपना वर्क कर रहे हैं सभी लोग। लाइक बॉलीवुड में भी वही हो रहा है। You know, I think he's asking what is your perception of the Telugu industry. Did you see Telugu film? That's what I think. he's Yeah. asking. Well, I Hmm. saw many films. Magdira is my favorite film. Okay, great, Hmm. great. Magdira film, my favorite film, and I like Nani movies, but Okay. many movies I saw. But as a character, there are a lot of shades. After watching the trailer, there are a lot of shades in your character. How did you pull off? There was any workshop or there? Of course, one day workshop, and but before workshop, Ram sir gave me some references. Then I reading script 50 times. I read the script. From that, I gained a deeper understanding of my character. Okay. And also, I studied some stalking cases वगैरह, some movie references जो राम सर ने बताए थे मुझे. ఓకే సార్, ఇది ప్యూరెస్ట్ లవ్ అనుకోవచ్చా సార్? ఎందుకంటే మీ స్టేట్మెంట్స్ కానీ టూ మచ్ లవ్ క్యాన్ బి స్కేరీ. అతను ఎస్ Purest love, I don't know. See, like I already told you, love changes. See, it suddenly comes, it also suddenly goes also. So I don't know purest love definition, I can't understand. Yeah. Till purest love is till you die. Yeah. What is purest love? I have no idea. ఈ మధ్యన కొన్ని Yeah. సినిమాలు చూస్తున్నాం కదా సార్, అసలు అమ్మాయి అబ్బాయి టచ్ అవ్వరు, అలాంటి ఒక ప్యూరెస్ట్ లవ్ అంటారు, కానీ ప్రేమించేసుకున్నారు, లవ్ లో పడ్డారు అంటూ ఉంటారు. బట్ ఇలాంటి కొన్ని సినిమాలు వస్తూ ఉంటే మనకు రొమాన్స్ బాగుంటుంది, ఇవన్నీ కూడా కనబడుతుంటాయి కదా. Yeah. సో అలాంటి వాటిని ప్యూరెస్ట్ లవ్ అంటున్నారు. సో దానివల్ల అది అడగడం జరిగింది. Yeah. I don't know that word. Yeah. Yeah, but like the tagline itself says, too much love can be scary. Yeah. So love, when it reaches beyond a point, it can become nasty. Yeah. సార్ యాక్టర్స్ని ఇంత చూజీగా సెలెక్ట్ చేసుకున్నాం, మీరు టెక్నీషియన్స్లో అంతే చూజీగా ఉంటారు. Yeah. అంటే ఆ కమర్షియల్ జోనర్ తీసుకురావాలి ఒక సినిమాకి అన్నట్టు. I mean, in this particular case, Kamal was working with me for a long time as both assistant and editor. So I think I always had a very strong opinion about him as a director. So అది అలాగే. And cameraman వీళ్ళందరూ కూడా Kamal only choose. Sabri and all that. Yeah. సో బడ్జెట్ ఆఫ్ ద ఫిల్మ్స్ అనేవి ఇప్పట్లో మొత్తం మారిపోయింది అంటున్నారు కదా సార్. సో మీరు కూడా అంతే క్రోర్స్లో స్పెండ్ అవుతుందా, లేకపోతే ఆర్జీవి గారి దగ్గర సీక్రెట్ See, budget depends on the requirement of the script. ఓకే. Story బట్టి ఉంటుంది కదా ఏదైనా. Story and how you're presenting it. So this is a very realistic film. It almost I want the audience to feel as if it can happen to them. ఓకే. You know? మా పక్కింట్లోనో నా ఇంట్లోనో కూడా అయిపోవచ్చు కదా, అంత రియలిజం. సో ద అంబియన్స్ వాజ్ వెరీ రియల్ ఇన్ ద ఫిల్మ్. బట్ ఆరాధ్యం, వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ద మార్చ్, ఆన్ ద రిలీజ్ డే? Nothing. నథింగ్. Nothing. And Why should I expect? An actor, I have done my job and I'm just waiting to analyze myself. That's it. okay, what was the best part as a character of this Saree movie? Best part. Yes. I think from the second half, everything was best. For me. Yeah. సార్ వెల్ ప్రిపేర్ చేశారు సార్ ఆరాధ్య మేడం. మీ నో ఇట్ ఈస్ హర్ న్యాచురల్ సెల్ఫ్. యా. సత్య సార్, డూ యూ హ్యావ్ ఎనీ స్పెషల్ దట్ పార్ట్? Of course, climax part is special for me. Like everyone did like extreme level. Aradhya, Sahil, me. So it's climax is best part for me. Okay. So after releasing of Saree, what are the offers you are expecting from Telugu industry? In which roles you want to explore? Of course, as an actor, I want all genre roles, Okay. all types like. But I scared for मतलब but मुझे कॉमेडी से थोड़ा सा मुझे डर लगता है. All genres के लिए मैं open हूँ. Okay. So what is your strongest zone? I want to explore this part zone. Strong genre I think like dark, like this.
एंड देन जो कॉमेडी है, लाइक कॉमेडी में आई थिंक भाई थोड़ा सा मुझे डर लगता है, देन कोई भी जॉनर हो मैं कर दूँ एज एन एक्टर, सभी जॉनर में काम करना है. సో సార్ ఇద్దరిని చాలా ప్రిపేర్ చేసి ఇంటర్వ్యూలోని I didn't prepare either of them, నైదర్ and I swear it on you. సార్ నా మీద అయితే వద్దులేండి సార్, థ్యాంక్ యూ. బట్ ఎనీవే సార్, But eventually there are people, they live in the same world as me, they have their own personalities. Where is a question of preparation? బట్ యాజ్ అన్ యాక్టర్స్ వాట్ దేర్ స్ట్రాంగెస్ట్ జోన్స్? ఇప్పుడు ఆయన థియేటర్ ఆర్టిస్ట్ నుంచి వచ్చారు, Yeah. బట్ ఆయన కొంచెం కామెడీ గురించి కొంచెం భయపడుతున్నారు, డార్క్ సైడ్ ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటున్నారు. I mean, every personality will have something of their favorite, what they easily connect, what they might be little uncomfortable. Every actor. Obviously, as they do more and more films, they get more and more experience, and I'm sure they'll change at that time. Yeah. సో దట్ వాట్స్ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి సార్? ఆర్జీవి గారి డన్ నుంచి ఇంకా ఎలాంటి Next plans. We're making a film called Rush. That's next. Yeah. దానికన్నా అసలు ఒక్కసారి మొత్తం సోషల్ మీడియా షేక్ చేసిందంటే సిండికేట్ గురించి ఏదేదో రూమర్స్ వస్తూ ఉన్నాయి. Yeah. అసలు రియల్ ట్రూత్స్ ఏంటో దాని డీటెయిల్స్ తర్వాత చెప్తాను. నిజంగా సార్. Yeah. అంటే రీసెంట్ గా సందీప్ గారు కూడా ఒక పాడ్కాస్ట్ చేశారు, ఇంటర్వ్యూ అడిగారు. సో మళ్ళీ మీరు ఆర్జీవి గారు, సో అది నిజంగా సీరియస్ గా తీసుకుంటున్నారు నిజంగా? Yes. ఎలాంటి సినిమా చూడగలం సార్? అది మాకు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. Yeah. ఎలాంటి సినిమా అయి ఉంటుంది అది? చూడండి, వెయిట్ అండ్ వాచ్. సార్ మోర్ ఓవర్ ఆర్జీవి డెన్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం ఫిరోషియస్ గా ఒక 12 ప్రాజెక్ట్స్ యాక్సెప్ట్ చేసి అందులో నుంచి కొంతమంది ఫిల్టర్ చేసి అవును. వాళ్ళ నుంచి సినిమాలు చేస్తాం. అవును. సో ఆ ప్రొసీజర్ అనేది ఎంత వరకు వెళ్ళింది అసలు అది ఏంటి? ఆల్మోస్ట్ ముగ్గురు చేస్తున్నారు ఇప్పుడు దాంట్లో. ఓకే, 11 మందిలో 11 మంది సెలెక్టెడ్ లో ముగ్గురు ఫిల్మ్స్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్ వాళ్ళు. సార్ ఆర్జీవి అకాడమీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? No. బై ఎందుకంటే బంచ్ ఆఫ్ Because anybody who wants to teach is more stupid than one who wants to learn. అంటే టీచర్స్ అందరూ అప్పుడు అలా అనుకోవచ్చు Yeah, సార్? teachers I think are very stupid because they waste their time on people who don't want to learn. బట్ ఎంతో కొంత నేర్చుకోవడం వల్లే కాబట్టి కొంచెం నాలెడ్జ్ తెలిసింది కదా సార్, అంటే ఫ్రమ్ ద టీచర్స్. I don't think anybody learns from teachers. Because see, all the people in the back benches, they become successful. Yeah. Front benches, because they seriously learn, they become failures in life. సార్ ఐ వాంట్ ఆస్క్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సార్, మీరు కొన్నిసార్లు ఇంటర్వ్యూలో చేస్తున్నప్పుడు లేకపోతే ఎక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నప్పుడు కౌంటర్కి వెంటనే ఎన్కౌంటర్స్ పడుతూ ఉంటాయి, యాంకర్స్కి కానీ ఎవరి జర్నలిస్ట్కి కానీ. సో అవన్నీ కలెక్ట్ చేసి ఒక క్విక్కీ కామెడీ సినిమా చేస్తే ఎలా ఉంటుంది? I think it's definitely will work. Yeah, Borat like jail, yeah. బట్ కెన్ బి ఎక్స్పెక్ట్, Yeah. ఎందుకంటే ఆ కౌంటర్స్ ని ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, బట్ మీరు అది చాలా ఫ్రీ ఫ్లోగా మీ నోట్ నుంచి వస్తూ Yeah. ఉంటాయి. సో అవన్నీ ఒక కిర్కీ కామెడీ కింద ఏమైనా చేయొచ్చా అని? That's an edit job కదా అన్ని తీసుకుని. Yeah. సార్ లెట్స్ డిస్కస్ అబౌట్ సారీ అండ్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్క్రీన్ ప్లేలో మ్యాజిక్ చేశారా, స్టోరీలోనే మ్యాజిక్ ఉందా? Magic, I don't know. I feel it's very relatable and more than anybody else thinks, because ప్రతి ఒక్కరికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏదో జరిగి ఉంటుంది. క్యాజువల్గా హలో హాయ్ అని మొదలెట్టి అలా పెరిగి పర్టికులర్ టైంలో ఒక రూప్ తీసుకోవడం అనేది ప్రతి అబ్బాయి అమ్మాయి జీవితంలో ఎంతో కొంత జరిగి ఉంటుంది. అందుకని రిలేటబిలిటీ ఐ విల్ థింక్ ఈస్ ద కరెక్ట్ థింగ్. మ్యామ్, యాజ్ అన్ యాక్టర్ వాజ్ ఇట్ ఈజీ జాబ్ టు యాక్ట్ It was easy. ఆఫ్టర్ కంప్లీషన్ వన్ ప్రాజెక్ట్? ఇస్ ఇట్ అన్ ఈజీ జాబ్ ఆర్ టఫ్? For me, I just feel it is the easy job. I feel. సో బికాస్ ఆఫ్ రామ్జీ సార్, రైట్? I don't know, is it because of Ram or Because he is No, so I think it's a basic confidence she has as a person. And once you have confidence and you want to be true to the camera, what it requires based on the script, I think it will be easy. okay. Yeah. So, ma'am, what you enjoy more, promotions or the shooting time? shooting time? Really? Yeah. Because we asked all the bored questions, right? No, The regular ऐसा stereotype नहीं है, questions. ऐसा नहीं, but I loved shooting more because I don't know how to say that, because see, Because there she's in control, and in
In interviews, there'll be stupid questions, repetitive questions, and Yeah, that is also true. Okay, that is also You know? true. To be very honest, that is also true. Yeah. But there I'm playing a character. I'm exploring different shades of mine, and it was very nice working. Yeah. ఓకే సత్య సార్ షూటింగ్ టైమ్ ఆర్ ద Of ప్రమోషన్స్ course shooting because యు ఆర్ ఎన్ ఇంట్రోవర్ట్ సో దట్స్ हाँ, of course shooting like अभी like ये जो सभी है मेरे लिए फर्स्ट टाइम ही है एक्टिंग तो मैं like 2018-17 से कर रहा हूँ बट ये like मीडिया एंड एवरीथिंग न्यू फॉर मी इसके लिए थोड़ा सा लिटिल बिट नर्वस भी हूँ मैं ఓకే సార్ ఒక నాకు కూడా ఏదైనా కొంచెం సజెషన్స్ ఇవ్వచ్చు దీనికి స్టూపిడ్ క్వశ్చన్స్ అడగకుండా ఉండడానికి ఏమైనా see the person who's stupid doesn't know he's stupid. That is the reason he's stupid. So to tell a stupid guy, don't be stupid, he's being stupid. సార్ నా ఇష్టం బుక్ కి సీక్వెల్ ఏమైనా వస్తుందా I don't have time to write. రియల్లీ ఇప్పుడు వేరే వాళ్ళు రాస్తున్నారు కదా ఇంకా మళ్ళీ మనం ఎందుకు రాయటం వదిలేసాను. బట్ మీ రైటింగ్ లో ఒక మ్యాజిక్ ఉంటుంది కదా సార్ అది ఎవరో ఒకరికి హెల్ప్ అవ్వచ్చు ఒక యంగ్స్టర్ గా మేము చూసి ఎంతో కొంత ఇంకోటికి హెల్ప్ అయ్యేది నేను ఇది చేయను. I believe in self help. Yeah. సార్ అదర్ దెన్ సినిమా ఆర్జీవి గారు రొటీన్ ఎయిడ్స్ అదర్ దెన్ సినిమా Mostly it's related to film. Really? Yeah. I'm interested sometimes in international politics or some new technologies like artificial intelligence, those things. But majority is films. Yeah. సార్ స్టేట్ పాలిటిక్స్ మీద చిరాకు వచ్చేసింది సార్ ఇంటర్నేషనల్ గా వెళ్ళిపోయారు No. State politics was నేను ఎప్పుడు లేను. I just made some films based on some character or some incident. Yeah. ఓకే సార్ ఇప్పుడు రియల్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వరా అసలు పాలిటిక్స్ జానర్ ఉన్న సినిమా చేయరు I might do a fictional thing, fictional Okay. characters in politics, but not on real life people. సార్ ఒక్కసారి ట్రాన్సిషన్ రావడానికి ద మెయిన్ రీజన్ ఏంటి సార్ అంటే అప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ పాలిటిక్స్ చేశారు అంటే ఒక జానరే అలా చేయడం వల్ల అదేం లేదు, ఏదో పది పడుతుంది ఇక్కడ బుర్రలోకి ఏదో వస్తుంది ఒకటి ఒక ఐడియా. సో డైరెక్టర్ గా రైటర్ గా ప్రెజెంటర్ గా ప్రొడ్యూసర్ గా ఇలా చూస్తూ ఉన్నాం అసలు ఆర్జీవి గారిని యాక్టర్ గా ఎలా చూడగలిగా అనేది మాకు బిగ్గెస్ట్ క్వశ్చన్స్ కల్కిలో అసలు ఇది ఎలా జరిగింది సార్ ఆర్జీవి గారు లాంటి వాళ్ళని ఎలా యాక్సెప్ట్ చేయాలి జస్ట్ నన్ను రిక్వెస్ట్ చేశారు అంతే, ఏదో జస్ట్ ఓకే ఇన్ని తెంగర పనులు చేస్తాం అది కూడా చేసేద్దాం. సో కెన్ వి ఎక్స్పెక్ట్ ఇన్ యువర్ ఫిల్మ్స్ మీ ప్రొడక్షన్ లో కానీ మీ దాంట్లో వచ్చిన దాంట్లో అంటే ఒక్కసారి చేస్తే సరిపోద్ది సార్ తెంగర పని అనేది See, I do lot of silly things, but I don't want to be silly by design. If you have to understand the difference between the two. Yeah. Yes. I feel silly in front of the camera. Yeah. బట్ మేము చాలా ఎంజాయ్ చేసాం కదా సార్ యాజ్ ఎ ఆడియన్స్ గా బట్ ఎనీ స్పెషల్ మూమెంట్ విత్ ప్రభాస్ గారు అదే కదా ప్రభాస్తో కదా Discussion కానీ. మాతో ఒక సినిమా చేయండి ఆర్జీవి గారు అని ప్రభాస్ గారు అన్నాడు. సరే ఈ ఇంటర్వ్యూలో నాకు ఒకటి అర్థమైంది సార్ Yeah. మీరు పాపం ఈయన చాలా చిన్నపిల్లాడు ఈయన్ని వదిలేస్తే చాలా బెస్ట్ ఈయన్ని పట్టుకుంటే అనవసరంగా ఫీల్ అవుతాడు అని ఏదో అనుకుని ఉంటారు మైండ్ లో. No. Anyway, I don't tell lies, you know that. Yes, we know that, sir. We know that. ఏంటంటే సార్ మీ ఇంటర్వ్యూస్ అన్ని చూసి వచ్చాను. ఓకే ఈ రోజు నేను చేసిన అన్ని ఇంటర్వ్యూస్ కన్నా ఇది చాలా బిగ్గెస్ట్ డిజాస్టర్ అవుతుంది నా లైఫ్ లోని. ఎప్పటికీ కూడా మర్చిపోలేని అది అవుతుంది అనుకున్నాను. బట్ మీరు ఎందుకు నన్ను కొంచెం నెగ్లెక్ట్ చేసి వదిలేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. సార్ అంటే ఒక యంగ్స్టర్కి చూస్తున్నప్పుడు ఏం గ్రాప్ చేయాలి అనుకుంటారు ఆర్జీవి గారు? ఒక యంగ్స్టర్ని, ఒక ఓవర్ హైప్ యంగ్స్టర్ లేకపోతే ఒక సక్సెస్ఫుల్ యంగ్స్టర్ మీ ముందు అలా కనబడుతున్నారు. సో యూ వాంట్ టు గ్రాబ్ ఎనీథింగ్ ఫ్రమ్ దట్ పర్సన్. Why would you grab from youngster? I didn't understand the question. అంటే వాళ్ళ మైండ్ కొంచెం ఇప్పుడున్న జనరేషన్కి కరెక్ట్గా ఉండి ఉండొచ్చు, వాళ్ళ థాట్స్ ఐడియాస్. ఎందుకంటే మీ దగ్గర చాలా మంది రైటర్స్ ఉండి ఉంటారు, వాళ్ళ ఐడియాస్ మీకు బాగా నచ్చి ఉండొచ్చు. సో అలాంటి యంగ్స్టర్ నుంచి యూ వాంట్ టు పిక్ ఎనీథింగ్ అండి? No, I don't think it's about youngster or age is not the point. It's about what that person has which I can use. Yeah. ఓకే. సార్ ఆర్జీవి గారు మారిపోయారు కదా సార్, మీరు ఒప్పుకుంటారా? మారేనో లేదో కాలమే చెప్తుంది. కాలం చెప్పింది సార్ మాకు. అంటే ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ ఆర్జీవి గారిని చూస్తూ ఒకప్పుడు అసలు ఆర్జీవి గారు అలా మెల్లమెల్లగా ఎందుకు కొంచెం డివినిటీ సైడ్ కానీ లేకపోతే స్పిరిచువల్ సైడ్ కానీ వెళ్ళిపోయి ఏమన్నా కొత్తది ఏమన్నా తెలుసుకున్నారా ఆర్జీవి గారు అన్నట్టు? డివినిటీ స్పిరిచువల్
అంటే మీకు సెల్ఫ్ అసెస్మెంట్ ఉందా సార్? అంటే నేను మారానా లేదా? See, I am a guy who tells the truth all the time, not because I think truth is a virtue, because the best way to live life is to tell the truth, because it saves a lot of time and mental agony. అందుకని నేను ట్రూత్ చెప్తాను. బ్యూటిఫుల్ మ్యామ్. బట్ ఈజ్ రియల్లీ అన్ ఇంటెలెక్చువల్ పర్సన్. అసలు మాట్లాడడమే చాలా కష్టంగా ఉంటుంది మాకు యాజ్ ఎ పర్సన్. బట్ వాట్ యూ అబ్జర్వ్ ఫ్రమ్ దట్ పర్సన్ అండ్ వాట్ యూ దట్ వన్ quality you want to grab that person from that person? Nothing. I am different, Ram is different. Really? Yeah, we all are different. But that one quality, if there is for me also annattu edaina One quality, like maybe, okay, he has a clear clarity about things, maybe that. For everything he has a clear clarity, and the way he talks, maybe that. Wow. Yeah. Satya sir? लाइक राम नॉट, बट राम सर ने मुझे काफ़ी टिप्स दिए हैं लाइक अबाउट एक्टिंग एंड एवरीथिंग, एंड कुछ मेरे डाउट्स भी थे लाइक, तो वो भी क्लियर करे. स्टार्टिंग में मैंने पूछा उनसे अबाउट, बट मैंने जो भी पूछा अबाउट एक्टिंग के बारे में पूछा अपना. ఓకే సార్. నెక్స్ట్ ఆరాధ్య గారితో ఏమైనా మళ్ళీ ఉంటుందా ప్రాజెక్ట్? నాట్ రైట్ నౌ. మేడం మళ్ళీ కేరళ పంపిస్తాను. కొంచెం కాలీవుడ్ని అటు సైడ్ కొంచెం మాలీవుడ్ని ట్రై చేస్తాను. Wherever, but that's her career, her life. I can't say. Yeah. బట్ ఒక సినిమా కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎగ్జైట్ అవుతారా సార్? ఒక సినిమా బాగా వచ్చింది, ఆడియన్స్ చూసి దీన్ని ఇలాగే ఫీల్ అవుతారు, నేను ఫీల్ అయినట్టే. Yes, and I think difficult because filmmakers, we go through the whole process from the idea to, so by the time it comes to the end, it is very difficult to know exactly what shaped up. Only we have to rely upon others' opinions. Yeah. ఈ మధ్యన ట్విట్టర్ కూడా చాలా తగ్గించేసినట్టు అనిపిస్తుంది సార్. No, I just got busy in sari work and others. Yeah. ఓకే సార్, ఐ వాంట్ టు కంక్లూడ్ దిస్. ఎందుకంటే Hmm. నేను ఏదో పెద్ద క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు చాలా చిన్న ఆన్సర్ చెప్తున్నారు. Yeah. ఇంటర్వ్యూ ఇలాగే రన్ అవుతుంది. But content ఏదో వస్తుంది కదా మీరు. ఏం కంటెంట్ సార్ మీరు అసలు? మీరు మమ్మల్ని ఆడుకుంటారేమోనన్న ధైర్యంతో నేను వచ్చాను. ఈ రోజు ఆర్జీవి గారి చేతిలో నా లైఫ్ మటాష్, ఇంకెక్కడతో నేను అసలు మీడియాలోనే కనబడ్ను అన్నట్టు నేను మీ ముందుకు వచ్చాను సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ. ఇలాంటివి అంటే మీకు నచ్చవు. బట్ ఎనీవేస్, ఆఫ్టర్ ఫైనల్ గా యాక్ట్రెస్, ద ఫైనల్ నోట్ ఫర్ ద ఆడియన్స్. నథింగ్. Let's see what's going to happen. Just Yeah, watch the trailer, yeah. and if you guys like it, come and watch the movie. So we all worked very hard. We had a lot of fun. Yeah. We Sir, played, please, we please played tap us, cricket. sir, please, We sir. played cricket in between breaks, and we put all our hearts in it. So please come Go and and see the watch. film. Satya sir, final. Yeah, what? What should I say? Yes, thank you sir. Thank you Okay, so much. thank you. Yes.